మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. దీపావళి రోజు బియ్యం డబ్బాలో ఇది వేయండి చాలు, 4 వైపుల నుండి డబ్బు దూసుకు వస్తుంది. కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు అనేదే ఉండదు. దీపావళి రోజు బియ్యం డబ్బాలో ఇది వేయటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి కావాల్సినంత సంపదలను చేకూరుస్తుంది. ఈరోజు బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి, కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉంటారు. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కోరినంత ఐశ్వర్యం వస్తుంది. ధనానికి ఎప్పుడూ కూడా లోటు రాదు. ధన సంపాదన విపరీతంగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు ఉండవు. అప్పులన్నీ కూడా తీరిపోతాయి. దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి. చాలామంది అప్పుల బాధలతో ధనం చేతిలో నిలవటం లేదని ఎంతో బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వారు దీపావళి రోజు ఈ పరిహారాన్ని చేసుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయి. మరి ఇంతకీ దీపావళి రోజు బియ్యం డబ్బాలో ఏం వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఇక వీడియోలోకి వస్తే, మన హిందూ సాంప్రదాయంలో పండుగలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి పండుగ వెనుక ఒక ఆధ్యాత్మిక శాస్త్రీయ కారణం దాగి ఉంటుంది. అలాంటి పండుగలలో అత్యంత ముఖ్యమైనది, ప్రతి ఇంట ఆనందాల కాంతులు నింపేది దీపావళి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి జరుపుకునే ఈ పండుగ కేవలం చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీక మాత్రమే కాదు, మన జీవితాలలోనికి సిరి సంపదలను అష్టైశ్వర్యాలను ఆహ్వానించే ఒక అద్భుతమైన సమయం. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా పూజించి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే ఆ తల్లి కరుణా కటాక్షాలు మనపై ఎల్లప్పుడూ ఉంటాయని పండితులు చెప్తూ ఉన్నారు. దీపావళిని దీపాల పండుగ అని అంటారు. దీపం అంటే వెలుగు, ఆవలి అంటే వరుస, అంటే దీపాల వరుస అని అర్థం. ఈ పండుగను నరకాసురుడనే రాక్షసుని శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా సంహరించిన రోజుగా జరుపుకుంటారు. లోక కంటకుడైన నరకాసురుని పీడ విరగడవటంతో ప్రజలందరూ ఆనందంతో దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. ఆ చీకటిని ప్రారద్రోలి వెలుగును నింపినట్లే మన జీవితంలోని కష్టాలు బాధలు అనే చీకటిని తొలగించి జ్ఞానం ఆనందం సంపద అనే వెలుగును ప్రసాదించమని కోరుకోవటమే ఈ పండుగలోని అంతరార్థం. అంతేకాకుండా రావణుడిని సంహరించి 14 సంవత్సరాల వనవాసం ముగించుకొని శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు కూడా ఇదేనని పురాణాలు చెప్తూ ఉన్నాయి. తమ ప్రియమైన రాజు తిరిగి రావటంతో అయోధ్యావాసులు ఆనందంతో ఘనంగా స్వాగతం పలికి ఇళ్లను వీధులను దీపాలతో అలంకరించారు. అందుకే ఈరోజు మనమందరం మన ఇళ్లను శుభ్రం చేసుకుని దీపాలతో అలంకరించి లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతాం. దీపావళి అమావాస్య రోజున లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి శుభ్రంగా ప్రకాశవంతంగా ఉన్న ఇళ్లలోనికి ప్రవేశించి ఆ ఇంట్లోని వారికి తన ఆశీస్సులను అందిస్తుందని ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈరోజు చేసే లక్ష్మీ పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. భారతీయుల జీవితంలో అన్నం బియ్యం కేవలం ఆహార పదార్థాలు కావు, అవి సాక్షాత్తు అన్నపూర్ణాదేవి స్వరూపం. బియ్యాన్ని ధాన్యం అంటారు, ధాన్య లక్ష్మి అని కూడా పిలుస్తారు. అంటే బియ్యం ఉన్న ఇల్లు లక్ష్మీదేవితో సమానం. అందుకే మన పెద్దలు ఎప్పుడూ బియ్యం డబ్బాను పూర్తిగా ఖాళీ అవ్వనియ్యరు. డబ్బాలో అడుగున కొన్ని బియ్యం ఎప్పుడూ ఉండేలాగా చూసుకుంటూ ఉంటారు. బియ్యం డబ్బా నిండుగా ఉంటే ఆ ఇంట్లో ధనానికి ఆహారానికి ఎటువంటి లోటు ఉండదని, ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుందని నమ్ముతారు. ఒక ఇంటి ఐశ్వర్యాన్ని, వారి జీవన విధానాన్ని చెప్పే వాటిల్లో బియ్యం డబ్బా ఒకటి. పూర్వకాలంలో ఎవరైనా అప్పు అడగడానికి వెళ్ళినా, సహాయం కోసం వెళ్ళినా మీ ఇంట్లో బియ్యం ఉన్నాయా అని అడిగేవారంట. అంటే ఇంట్లో బియ్యం నిండుగా ఉన్నాయంటే ఆ కుటుంబం ఆర్థికంగా స్థిరంగా ఉన్నట్లే లెక్క. అందుకే బియ్యం డబ్బాను కేవలం ఒక వస్తువుగా కాకుండా మన ఇంటి ఐశ్వర్యాన్ని నిల్వ చేసే ఒక పవిత్రమైన పాత్రగా భావించాలి. అలాంటి మహిమాన్వితమైన బియ్యం డబ్బాలో లక్ష్మీదేవిని పూజించే దీపావళి రోజున ఒక చిన్న పరిహారం చేయటం ద్వారా మనం అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. ఈ ప్రత్యేకమైన పరిహారం చేయటం ద్వారా లభించే ఫలితాలు అమోఘమైనవి. ఇది కేవలం డబ్బుకు సంబంధించినది మాత్రమే కాదు, మన జీవితంలోనే అనేక సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఈ పరిహారం యొక్క ముఖ్య ఉద్దేశం ఇంట్లోకి ధనాకర్షణను పెంచటం. డబ్బు వస్తున్నా
నిలవకపోవటం, అనవసరమైన ఖర్చులు పెరిగిపోవటం వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది ఒక దివ్యమైన ఔషధంలా పనిచేస్తుంది. ఈ పరిహారం చేసిన తర్వాత డబ్బుకు లోటు లేకుండా వచ్చిన సంపద స్థిరంగా నిలిచి ఉంటుంది. కూర్చుని తిన్నా తరగదు అనే మాట వాస్తవ రూపం దాలుస్తుంది. అంటే మీ ఇంట్లో ఐశ్వర్యం స్థిరపడి తరతరాలకు సరిపడా సంపద వృద్ధి చెందుతుంది. చాలామందిని వేధించే ప్రధాన సమస్య అప్పులు. ఎంత సంపాదించినా అప్పులు తీరకపోవటము, వడ్డీలు పెరిగిపోవటం వంటివి మానసిక ప్రశాంతతను దూరం చేస్తాయి. ఈ పరిహారం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అందించి అప్పులు తీరే మార్గాలను చూపిస్తుంది. ఆదాయం పెరిగి క్రమంగా అప్పుల భారం నుండి బయటపడతారు. ఇంట్లో డబ్బు లేకపోతే చిన్న చిన్న విషయాలకే గొడవలు, మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. ఆర్థిక స్థిరత్వం ఉన్నప్పుడు కుటుంబంలో ప్రశాంతత, సంతోషము వెల్లివిరుస్తూ ఉంటాయి. ఈ పరిహారం ఇంట్లోకి పాజిటివ్ శక్తిని తీసుకువచ్చి భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాన్ని పెంచుతుంది. వ్యాపారంలో నష్టాలు వస్తున్నా, ఉద్యోగంలో ప్రమోషన్లు రాకపోయినా ఈ పరిహారం ఎంతో మేలు చేస్తుంది. ఇది మీ ప్రయత్నాలకు దైవిక శక్తిని జోడించి మీరు చేసే పనిలో విజయాన్ని అందిస్తుంది. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ పరిహారం ఒక శక్తివంతమైన అయస్కాంతంలా పనిచేసి మీ ఇంట్లోకి ధనాన్ని, ఐశ్వర్యాన్ని, సంతోషాన్ని ఆకర్షిస్తుంది. మీ ఇంటి బియ్యం డబ్బా ఎప్పుడూ నిండుగా ఉన్నట్లే మీ బీరువా కూడా ఎప్పుడూ డబ్బుతో నిండుగా ఉంటుంది. పూర్తి నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో ఈ పరిహారాన్ని ఆచరిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుందనటంలో సందేహం లేదు. ఎంతో శక్తివంతమైన, సులభమైన ఈ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. ఈ పరిహారం చేయడానికి పెద్దగా ఖర్చు కూడా అవ్వదు. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే దీనిని పూర్తి చేయవచ్చు. పరిహారం చేయడానికి కావలసిన వస్తువులు: తెల్లటి వస్త్రం, ఒక చిన్న చేతి రుమాలు సైజులో ఉన్న కొత్త తెల్లటి వస్త్రం. తెలుపు రంగు స్వచ్ఛతకు, శాంతికి, పవిత్రతకు చిహ్నం. ఇది చంద్రుడికి సంబంధించిన రంగు. చంద్రుడు మనసుకు, ధనానికి కారకుడు. అందుకే తెల్లటి వస్త్రాన్ని ఉపయోగించడం వల్ల మన సంకల్పం స్వచ్ఛంగా నెరవేరుతుంది. రెండవది 5 రూపాయల నాణాలు. నాణాలు ధనానికి ప్రతీక. 5 అనే సంఖ్య పంచభూతాలకు, భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. ఈ 5 నాణాలను తీసుకోవటం ద్వారా పంచభూతాల శక్తిని, లక్ష్మీదేవి యొక్క ధనశక్తిని మనం ఆకర్షిస్తున్నాము. పసుపు, కుంకుమ, ఇవి అత్యంత పవిత్రమైన, మంగళకరమైన వస్తువులు. పసుపు గురుగ్రహ అనుగ్రహాన్ని అందిస్తే, కుంకుమ సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. ఇవి ప్రతికూల శక్తులను దూరం చేసి సానుకూల శక్తులను నింపుతాయి. ఇక బిర్యానీ ఆకు. వంటల్లో వాడే బిర్యానీ ఆకు, దీనిని విజయపత్రం అని కూడా అంటారు. పురాతన కాలం నుండి దీనిని కోరికలు నెరవేర్చడానికి ఒక సాధనంగా ఉపయోగిస్తారు. దీనిపై మన కోరికను రాసి దైవం ముందు ఉంచినప్పుడు ఆ కోరిక నేరుగా విశ్వానికి చేరుతుందని నమ్మకం. ఈ పరిహారానికి చిరగకుండా ఉన్న మంచి ఆకారం ఉన్న ఆకు ఒకటి తీసుకోండి. ఇప్పుడు పరిహారం ఎలా చేయాలో తెలుసుకుందాము. దీపావళి రోజున ఉదయాన్నే ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా పూజా మందిరాన్ని, వంటగదిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. సాయంత్రం లక్ష్మీ పూజ చేసే ముందు తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. మీరు ప్రతిరోజు చేసే లక్ష్మీ పూజను యథావిధిగా పూర్తి చేసుకోండి. దీపాలు వెలిగించి నైవేద్యం సమర్పించి అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. పూజ పూర్తయిన తర్వాత మీరు తీసుకున్న బిర్యానీ ఆకుపై కుంకుమతో కలిపిన కొద్దిపాటి నీటిని ఉపయోగించి ఒక చిన్న పుల్లతో మీ ముఖ్యమైన కోరికను రాయాలి. ఉదాహరణకు, మా ఇంట్లో ధనానికి లోటు ఉండకూడదు, లేదా మా అప్పులు త్వరగా తీరిపోవాలి అని స్పష్టంగా, సంక్లిప్తంగా రాయండి. ఇప్పుడు లక్ష్మీదేవి పటం ముందు ఒక పళ్ళెంలో తెల్లటి వస్త్రాన్ని పరచండి. దానిపై కొద్దిగా పసుపు, కుంకుమ చల్లండి. దాని మధ్యలో మీరు కోరిక రాసిన బిర్యానీ ఆకును పెట్టండి. ఆ ఆకుపై 5 రూపాయల నాణేలను ఉంచండి. వాటిపై మళ్ళీ కొద్దిగా పసుపు, కుంకుమ వేయండి. ఇప్పుడు ఆ వస్త్రాన్ని 4 మూలల నుండి పట్టుకుని ఒక చిన్న మూటలా కట్టండి. ఆ మూటను 2 చేతులతో పట్టుకొని కళ్ళు మూసుకుని లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ, తల్లి, ఈ దీపావళి నుండి మా ఇంట్లో సిరి సంపదలకు, సుఖ సంతోషాలకు ఏ లోటు రాకుండా చూడు. మా కష్టాలను తొలగించి మమ్మల్ని చల్లగా దీవించు తల్లి అని మనస్ఫూర్తిగా వేడుకోండి. ఆ తర్వాత ఆ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లోని బియ్యం డబ్బాలో బియ్యం మధ్యలో ఎవరికీ కనిపించకుండా పెట్టండి. మూట పూర్తిగా బియ్యంలో మునిగిపోయేలాగా చూసుకోండి. అంతే, ఎంతో శక్తివంతమైన పరిహారం పూర్తయినట్లే. ఈ మూట బియ్యం డబ్బాలో ఉన్నంతకాలం అది విశ్వంలోని ధనశక్తిని మీ ఇంట్లోకి ఆకర్షిస్తూనే ఉంటుంది.
బియ్యం డబ్బాలో పెట్టిన మూటను ఎప్పుడు తీయాలి, తీసిన తర్వాత అందులోని వస్తువులను ఏం చేయాలి అనే సందేహం రావచ్చు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిహారం చేసిన తర్వాత ఆ మూటను బియ్యం డబ్బా నుండి కనీసం 6 నెలల పాటు తీయకూడదు. 6 నెలల తర్వాత వచ్చే ఏదైనా ఒక మంచి రోజున, పౌర్ణమి నాడు కానీ, శుక్రవారం నాడు కానీ, లేదా ఏదైనా పండుగ రోజున కానీ ఆ మూటను బయటకు తీయాలి. మూట విప్పిన తర్వాత అందులో ఉన్న 5 రూపాయల నాణేలను తీసి వాటిని శుభ్రమైన నీటితో కడిగి మీ బీరువాలో కానీ, డబ్బు దాచుకునే ప్రదేశంలో కానీ పెట్టుకోవాలి. ఈ నాణాలు లక్ష్మీదేవి శక్తితో అభిమంత్రించబడి ఉంటాయి కాబట్టి అవి మీ ఇంట్లోని డబ్బుకు అదనపు ఆకర్షణ శక్తిగా పనిచేసి ధనాన్ని వృద్ధి చేస్తాయి. మీ కోరిక రాసి ఉన్న ఆ బిర్యానీ ఆకును తీసి దానిని కాల్చివేయాలి. ఆకును కాల్చగా వచ్చిన బూడిదను ఇంటి ఆవరణలో చల్లవచ్చు, లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేయవచ్చు. మీ కోరిక విశ్వానికి చేరిపోయిందని, అది నెరవేరిందని దీని అర్థం. మూటలోని పసుపు, కుంకుమ ఏదైనా చెట్టు మొదట్లో లేదా తులసి కోటలో వేయాలి. పవిత్రమైన వాటిని ఎప్పుడూ తొక్కే ప్రదేశంలో పడవేయకూడదు. ఆ మూట కట్టిన తెల్లటి వస్త్రాన్ని శుభ్రంగా ఉతికి ఆరబెట్టి భద్రపరచుకోవాలి. దానిని మళ్ళీ ఏదైనా ఇలాంటి దైవ కార్యానికి లేదా పరిహారానికి ఉపయోగించుకోవచ్చు. ఈ పరిహారం ఎంత శక్తివంతమైనదైనా దీనిని చేసేవారికి భగవంతునిపై పూర్తి నమ్మకము, భక్తి ఉండటం చాలా ముఖ్యం. నమ్మకంతో ఆచరిస్తే ఫలితాలు తప్పకుండా కనిపిస్తాయి. ఈ దీపావళి మీ అందరి జీవితాల్లో మరింత వెలుగులు నింపాలని, లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దీపావళిలోపు గుమ్మానికి ఇది కడితే చాలు, 24 గంటల్లో మీ దశ మారిపోతుంది. సంవత్సరమంతా డబ్బే డబ్బు. ఈ దీపావళిలోపు లేదా దీపావళి రోజు మీ ఇంటి ప్రధాన గుమ్మానికి ఇది కడితే లెక్కలేనంత డబ్బు వచ్చి పడుతుంది. మీరు కోటీశ్వర్లుగా మారిపోవటం ఖాయం. దీపావళి రోజు వీటిని ఇంటి గుమ్మానికి కడితే లక్ష్మీదేవి మీ ఇంటికి డబ్బు మూటతో అడుగు పెడుతుంది. ఈ దీపావళి రోజున మర్చిపోకుండా ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి. అలా కట్టడం వల్ల మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. 4 వైపుల నుండి కూడా మీరు కోరుకున్నంత డబ్బు వచ్చి పడుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం. దీపావళి రోజున మర్చిపోకుండా ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోవాలి. అలా గనుక కట్టుకున్నట్లయితే మనకు చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది. ఎందుకంటే ఇది పరమ పవిత్రమైన రోజు, చాలా శక్తివంతమైన రోజు అని మనకు పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున గుమ్మానికి ఇది కట్టుకోవటం వల్ల మన ఇంట్లో ఉండే బాధలతో పాటు మన ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యల నుండి మనం బయటపడవచ్చు. ఇంటి వాతావరణం మనకు అనుకూలించదు. ఇంట్లో మనకు గందరగోళంగా ఉండిపోతుంది. ఇల్లు మనకు చాలా వరకు కూడా కలిసి రాదు. ఎన్ని పూజలు చేసినా కానీ ఆ పూజలు ఫలించవు. కొన్నిసార్లు ఇంట్లో పిల్లల పరంగా కావచ్చు, పెద్దవారి పరంగా కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే బయటవారి పరంగా కూడా సమస్యలు ఎదురవుతూ మీకు ఎన్ని సమస్యలు ఉన్నా, ఎవరి వల్ల సమస్యలు ఉన్నా ఈ దీపావళి రోజు గుమ్మానికి ఇది కట్టండి, లెక్కలేనంత ధనం వస్తుంది. మన జీవితంలో పండుగలు అనేవి కేవలం వేడుకలు మాత్రమే కాదు, అవి మన సంస్కృతికి, సాంప్రదాయాలకు, నమ్మకాలకు ప్రతిరూపాలు. అలాంటి పండుగలలో అత్యంత ముఖ్యమైనది, ప్రతి ఇంట ఆనందపు వెలుగులు నింపేది దీపావళి. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. చీకటిని ప్రారద్రోలి వెలుగును ఆహ్వానించే ఈ పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ఈ పవిత్రమైన సమయంలో మనం చేసే చిన్న చిన్న పనులు కూడా మన జీవితంపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా దీపావళి రాకముందే మన ఇంటి ప్రధాన ద్వారానికి అంటే మన గుమ్మానికి ఒక ప్రత్యేకమైన వస్తువును కట్టడం ద్వారా కేవలం 24 గంటల్లోనే మన దశ తిరిగిపోతుంది. మన తలరాత మారిపోతుంది. సంవత్సరం పొడవునా ధనలక్ష్మి మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఆ అద్భుతమైన ప్రక్రియ గురించి, దాని వెనుక ఉన్న శక్తి గురించి వివరంగా తెలుసుకుందాం. దీపావళి పండుగను మనం ఎందుకు జరుపుకుంటాం? దీని వెనుక అనేక పురాణ కథలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు నరకాసురుడు అనే రాక్షసుని సంహరించి అతని చెరలో ఉన్న 16,000 మంది రాకుమార్తెలకు విముక్తి కలిగించిన రోజు ఇదే. ఆ రాక్షసుడి పీడ విరగడైనందుకు ప్రజలందరూ ఆనందంతో పండుగ చేసుకున్నారు. మరొక కథనం ప్రకారం 14 సంవత్సరాల వనవాసం మరియు రావణ సంహారం తర్వాత శ్రీరామచంద్రుడు సీతా సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు అయోధ్య ప్రజలు తమ రాజు రాకకు ఆనందంతో ఇళ్లన్నీ దీపాలతో అలంకరించి స్వాగతం పలికారు. ఈ కథలు మనకు చెప్పేది ఒక్కటే, దీపావళి అంటే
చీకటిపై వెలుగు, అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి సాధించిన విజయం. అందుకే ఈ రోజున మనం మన ఇళ్లను శుభ్రం చేసుకొని దీపాలతో అలంకరిస్తాము. కొత్త బట్టలు ధరించి పిండి వంటలు చేసుకుని బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతాము. ముఖ్యంగా దీపావళి అమావాస్య రోజు రాత్రి సంపదలకు ఆదిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి భూలోక సంచారానికి వస్తుందని, ఏ ఇల్లైతే శుభ్రంగా ప్రకాశవంతంగా ఆహ్వానించే విధంగా ఉంటుందో ఆ ఇంట్లోకి ప్రవేశించి తన ఆశీస్సులను అందిస్తుందని ప్రగాఢమైన నమ్మకం. అందుకే ఈ పండుగ కేవలం ఒక వేడుక కాదు, అది మన జీవితాల్లోనికి ఐశ్వర్యాన్ని, సానుకూల శక్తిని ఆహ్వానించే ఒక గొప్ప అవకాశం. ఇంటికి గుమ్మం యొక్క ప్రాముఖ్యత ఎంత చెప్పినా తక్కువే. గుమ్మం అంటే కేవలం లోపలికి బయటికి వెళ్ళే దారి మాత్రమే కాదు, అది మన ఇంటికి ముఖద్వారం లాంటిది. బయట ప్రపంచం నుంచి మంచి శక్తి, సానుకూల తరంగాలు, దైవిక అనుగ్రహం మన ఇంట్లోకి ప్రవేశించేది గుమ్మం గుండానే. అందుకే మన పెద్దలు ఎప్పుడూ గుమ్మాన్ని పవిత్రంగా ఉంచుకోవాలని చెప్తూ ఉంటారు. గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మామిడి తోరణాలు కట్టడం మన సాంప్రదాయంలో భాగం. దీపావళి సమయంలో గుమ్మం యొక్క ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. ఎందుకంటే మన ఇంటికి విచ్చేసి లక్ష్మీదేవి మొదటగా చూసేది మన గుమ్మాన్నే. గుమ్మం ఎంత శుభ్రంగా, పవిత్రంగా, అలంకారంగా ఉంటే అమ్మవారు అంత త్వరగా ఆకర్షితురాలై మన ఇంట్లోకి అడుగు పెడతారు. గుమ్మానికి ఇరువైపులా దీపాలు వెలిగించటం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవికి మన ఇంటి దారిని చూపిస్తూ ఆమెను మనస్ఫూర్తిగా లోపలికి ఆహ్వానించటం లాంటిది. ఈ గుమ్మం వద్ద మనం చేసే ఒక చిన్న పని, ఒక చిన్న పరిహారం మన ఇంటి వాస్తు దోషాలను తొలగించి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపి పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. గుమ్మం వద్ద సరైన పద్ధతిలో సరైన వస్తువును ఉంచటం లేదా కట్టడం ద్వారా మనం ఒక శక్తివంతమైన రక్షణ కవచాన్ని మరియు ఐశ్వర్యాన్ని ఆకర్షించే ఒక అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పాటు చేసినట్లే. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. దీపావళికి ముందు గుమ్మానికి కట్టాల్సిన ఆ ప్రత్యేకమైన వస్తువు ఏమిటి? దానివల్ల మన దశ ఎలా మారిపోతుంది అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. ఆ పరిహారం గురించి తెలుసుకునే ముందు ఆ చర్య వల్ల కలిగే లాభాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. గుమ్మానికి పవిత్రమైన వస్తువును కట్టడం ద్వారా మన ఇంటి చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు, కంటి దృష్టి, ఈర్ష్య, అసూయ వంటివి తక్షణమే తొలగిపోతాయి. ఇంట్లో తరచుగా జరిగే గొడవలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు నెమ్మదిగా దూరం కావటం మొదలవుతుంది. ఈ చర్య ఒక శక్తివంతమైన సంకేతాన్ని విశ్వానికి పంపుతుంది. మేము మా ఇంట్లోకి ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాము అని ప్రకటించటం లాంటిది. ఈ ప్రత్యేకమైన వస్తువును కట్టగానే అది ఒక శక్తి కేంద్రంగా మారి ఇంట్లోకి ధన ప్రవాహాన్ని ఆకర్షించటం ప్రారంభిస్తుంది. ఆగిపోయిన పనులు తిరిగి మొదలవుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, జీతం పెరుగుదల వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇది కేవలం ఒక్క రోజుతో ఆగిపోయే ప్రభావం కాదు. ఆ వస్తువు మన గుమ్మానికి ఉన్నంతకాలం సంవత్సరం పొడవునా తన శక్తిని ప్రసరిస్తూనే ఉంటుంది. మన ఇంటిని ఐశ్వర్యంతో నింపుతుంది. అందుకే ఈ పరిహారం చేసిన 24 గంటల్లోనే మీలో ఒక కొత్త ఉత్సాహం, మీ చుట్టూ ఉన్న వాతావరణంలో ఒక సానుకూల మార్పును గమనించగలుగుతారు. ఇది మీ దశను, మీ తరతరాలను మార్చే మొదటి అడుగు. ఎంతటి అద్భుతమైన ఫలితాలను ఇచ్చే ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది చాలా సులభమైనది కానీ అత్యంత శక్తివంతమైనది. దీనికి కావలసినవి: ఒక చిన్న ఎర్రటి వస్త్రం, మీ సుమారు అరచేతి పరిమాణంలో ఉండాలి. 1 రూపాయి నాణెం, కొన్ని నల్ల గవ్వలు, 3 లేదా 5 తీసుకోండి. చిటికెడు పసుపు, కొన్ని తామర గింజలు తీసుకోవాలి. నల్ల గవ్వలు దిష్టిని, ప్రతికూల శక్తులను మరియు శత్రువుల నుండి వచ్చే ఈర్ష్యను పూర్తిగా నాశనం చేస్తాయి. ఇవి ఇంటికి ఒక బలమైన రక్షణ కవచంగా పనిచేసి ఏ విధమైన చెడు ప్రభావం లోపలికి రాకుండా కాపాడుతాయి. రూపాయి నాణెం మరియు తామర గింజలు నేరుగా లక్ష్మీదేవి అనుగ్రహానికి ప్రతీకలు. ఇవి ధన ప్రవాహానికి ఉన్న అడ్డంకులను తొలగించి ఆర్థిక స్థిరత్వాన్ని మరియు ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తాయి. ఎర్రటి వస్త్రం శుభానికి, విజయానికి సంకేతం కాగా, పసుపు సర్వమంగళకారిణిగా పనిచేసి ఇంట్లో శుభకార్యాలు జరిగేలాగా చేస్తుంది. ఈ వస్తువులన్నీ లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. దీపావళికి ముందు వచ్చే ధన త్రయోదశి రోజున కానీ లేదా దీపావళి రోజు సాయంత్రం లక్ష్మీ పూజకు ముందుగానే ఈ పరిహారం చేయాలి.
స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి ప్రశాంతమైన మనసుతో పూజ గదిలో కూర్చోండి. మీ ముందు ఎర్రటి వస్త్రాన్ని పరచండి. దానిపై చిటికెడు పసుపు వేయండి. ఆ తర్వాత దానిపై గవ్వలు, తామర గింజలు మరియు రూపాయి నాణెం ఉంచండి. ఇప్పుడు ఆ వస్త్రాన్ని ఒక చిన్న మూటలాగా కట్టండి. మూట కడుతున్నప్పుడు మనసులో లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇలా తయారు చేసుకున్న శక్తివంతమైన మూటను తీసుకొని మీ ఇంటి ప్రధాన ద్వారం యొక్క గుమ్మానికి బయటవైపు నుండి చూస్తే మధ్యలో పైభాగన కట్టండి. ఈ చిన్న మూట ఒక శక్తివంతమైన యంత్రంలా పనిచేస్తుంది. ఇది మీ ఇంటి గుమ్మానికి ఒక రక్షణ కవచంగా ఉండి ఎలాంటి చెడు శక్తిని లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. అదే సమయంలో లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఐశ్వర్యాన్ని, సిరి సంపదలను నిరంతరం ఆకర్షిస్తూ ఉంటుంది. మీరు గుమ్మానికి కట్టిన ఆ పవిత్రమైన మూటకు ప్రతిరోజు ధూపం చూపించటం చాలా మంచి పద్ధతి. ఇది ఆ మూటలోని శక్తిని మరింత ఉత్తేజితం చేస్తుంది మరియు దానిని నిరంతరం చైతన్యవంతంగా ఉంచుతుంది. మీరు ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం మీ పూజ గదిలో దీపారాధన చేసి దేవుడికి ధూపం చూపిస్తారు కదా, అదే సమయంలో ఆ మూటకు కూడా సాంబ్రాణి ధూపాన్ని చూపించండి. ఇలా ధూపం చూపిస్తున్నప్పుడు మనసులో లక్ష్మీదేవిని స్మరించుకొని మా ఇంట్లోకి వచ్చే ప్రతికూల శక్తులను తొలగించి సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో మా గృహాన్ని నింపు తల్లి అని ప్రార్థించండి. ఆ ధూపం యొక్క సుగంధం మరియు పవిత్రమైన పొగ ఆ మూట చుట్టూ ఉన్న వాతావరణాన్ని శుద్ధి చేసి దాని ఆకర్షణ శక్తిని రెట్టింపు చేస్తుంది. ఇది ఆ మూట కేవలం ఒక వస్తువుగా కాకుండా ఒక జీవమున్న శక్తిగా మారడానికి సహాయపడుతుంది. ఈ పవిత్రమైన మూటను మళ్ళీ ఎప్పుడు మార్చాలి అనే సందేహం మీకు వచ్చే ఉంటుంది. మళ్ళీ వచ్చే దీపావళి పండుగ వరకు ఉంచటం మంచిది. ఇందులో వాడిన వస్తువులు త్వరగా పాడయ్యే వస్తువులు కాదు కాబట్టి సంవత్సరం పొడవునా మీ ఇంటికి ఒక అద్భుతమైన రక్షణ కవచంలా ఆ మూట పనిచేస్తుంది. ధనలక్ష్మి అనుగ్రహం నిరంతరాయంగా మీ ఇంటిపై ఉంటుంది. 1 సంవత్సరం పాటు దాని శక్తి మీ కుటుంబాన్ని కాపాడుతూ ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తూనే ఉంటుంది. వచ్చే సంవత్సరం దీపావళికి మళ్ళీ ఇదే పద్ధతిలో కొత్త మూటను తయారు చేసుకుని పాత మూట స్థానంలో దానిని కట్టాలి. ఒకవేళ మీకు అలా సంవత్సరం పాటు ఉంచటం ఇష్టం లేకపోయినా లేదా ఆ మూట ఏమైనా పాడైంది అని మీకు అనిపించినా మీరు దానిని 3 లేదా 6 నెలల తర్వాత కూడా మార్చుకోవచ్చు. అయితే పాత మూటను తీసేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు పాత మూటను గుమ్మం నుండి తీసివేసిన తర్వాత దానిని ఎక్కడ పడితే అక్కడ చెత్తలో పడవేయకూడదు. అది పవిత్రమైన వస్తువులతో నిండిన ఒక శక్తి కేంద్రం కాబట్టి దానిని గౌరవంగా పంపించాలి. పాత మూటను తీసి దానిని పారే నీటిలో, అంటే నది, కాలువ వంటివి ఉంటాయి కదా, అందులో వదిలివేయాలి. ఒకవేళ మీకు దగ్గరలో పారే నీరు అందుబాటులో లేకపోతే ఎవ్వరూ కాలు పెట్టని, ఎవ్వరూ తొక్కని పవిత్రమైన ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో భూమిలో కొద్దిగా గొయ్యి తీసి పాతి పెట్టవచ్చు. ఈ విధంగా పాత మూటను ప్రకృతిలో కలిపివేసిన తర్వాత మీరు మళ్ళీ కొత్త మూటను తయారు చేసుకుని గుమ్మానికి కట్టుకోవాలి. ఈ నియమాలను శ్రద్ధగా పాటించటం ద్వారా మీ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం స్థిరంగా ఉంటుంది మరియు మీ దశ మారి సంవత్సరం పొడవునా డబ్బు మీ ఇంట్లో ఉంటుంది. ఈ పరిహారం చేసిన మరుక్షణం నుండి దాని ప్రభావం మొదలవుతుంది. మీ నమ్మకమే దీనికి అసలైన శక్తి. పూర్తి విశ్వాసంతో, భక్తి శ్రద్ధలతో ఈ చిన్న పనిని చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.